ఇలా ఉద్యోగాల భర్తీ విషయంలో నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతా ఉన్నా, నీకు బీసీల మీద ప్రేమ ఉంటే, బీసీల అనే ప్రేమ ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంటే, భారతీయ జనతా పార్టీకి ఉంటే, బీఆర్ఎస్ పార్టీకి ఉంటే, నేను సవాల్ చేస్తా ఉన్నా, ఈడబ్ల్యూఎస్ కోటాను ఇప్పుడు ఉద్యోగాలు భర్తీ చేయకుండా 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చినాక భర్తీ చేస్తుందాం. మీరు దొంగతనంగా ఉద్యోగాలు భర్తీ చేసుకుంటా ఉంటే, మా మిత్రుడు దిశాపత్రికలో రాసినటువంటి వార్త నేను కూడా చదివిన, మనకు వాళ్ళకట 8 లక్షలు ఉన్నోనికట ఉద్యోగం ఇచ్చినా తీసుకోవచ్చట, మనకు 2 లక్షలు దాటొద్దట. ఎవడు పేదోడు? ఈ ఈడబ్ల్యూఎస్ను రద్దు చేయాల్సిందే. ఈడబ్ల్యూఎస్ను మీరు రద్దు చేయకపోతే రేపటి బీసీ రాజ్యంలో, బీసీ ప్రభుత్వంలో ఈ ఉద్యోగాలన్నింటినీ మళ్ళీ రికవరీ చేస్తాం. ఈ ఉద్యోగాలు దొంగతనం ఎత్తుకపోయిన అన్నింటినీ రద్దు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. డ్రామా ఆడుకుంటా